భార్గవి యాందిది నువ్వు యాడికి పోతుండావు? ఆ సారేదో ఊహించుకొని అట్ట మాట్లాడుతుండాడు. అయ్యే మనసుకెత్తుకొని నువ్వు యాదానికి ఆవేశపడతా ఉండవు. పడవ నీళ్ళల్లో ఉండాల గాని పడవలో నీళ్లు ఉండకూడదమ్మా, మునిగిపోతాది. హే హీరో, నువ్వు ప్రేమించిన నీ హీరోయిన్ ఏమైపోతుందో అని కాపాడడానికి వెళ్తున్నావా హీరో? నీకసలు బుద్ధుందా? నువ్వు మాట్లాడిన మాటలు అసలు ఏ ప్రేమికుడైనా మాట్లాడతాడా? అసలు మనిషి అనేవాడు మాట్లాడతాడా? మీరందరూ మనుషుల్లా ప్రవర్తించారా? అంతమంది కలిసి ఒక్కడి జీవితంతో ఆడుకోవాలని చూడలేదా? మేం ఆడుకోవడం కాదురా, నువ్వే హింస పెట్టావు. తన మనసుని గుణపంతో గుచ్చి టార్చర్ పెట్టావు. నువ్వు చేసావా పని, నువ్వు చేసావా పాపం. నోర్మోయ్, ముందు వెళ్ళి సారీ చెప్పి తనని వెనక్కి తీసుకునిరా. వెళ్ళు. నేనెందుకు సారీ చెప్పాలి? చెప్పాల్సింది మీరందరూ. మీరందరూ నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి. షట్ అప్ ఆకర్ష్. యూ షట్ అప్. ఆకర్ష్, డాక్టర్ ఏంటి మీరిద్దరు? ఏంటిది ఆకర్ష్? డాక్టర్ మీరేంటి ఇలా గొడవ పడ్డవేంటి? ఇది ఒక శుభకార్యం జరిగే చోటని మర్చిపోయారా? నువ్వే ఇలా గొడవ పడుతుంటే అందరూ ఏమనుకుంటారు చెప్పు? ఇలా గొడవ పడుతున్నా మనిషిని చేసుకుంటున్న అమ్మాయి ఎంత కష్టపడుతుందో నన్ను అనుకోరు? మేడం, ఇదంతా అనిరుద్ధ్ చేసిన పనే. నో మేడం, ఆకర్ష్ వల్ల ఇదంతా. ఆగండి ఆగండి, అసలు ఏం జరిగింది? మేడం, ఇతను ఒక డాక్టర్, జీవితాల్ని కాపాడి నిలబెట్టాల్సిన వాడు. కానీ కూల్చేస్తున్నాడు మేడం, జీవితాల్ని కూల్చేస్తున్నాడు. నేను ప్రేమించిన అమ్మాయిని ఇతను ప్రేమించాడు, వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. మేడం, నేను ప్రేమించిన విషయం నిజమే, కానీ నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. లేకుంటే ఇలా నిజాన్ని దాస్తారా మేడం? ఇతను దాచిందే కాకుండా ఆ అమ్మాయి గురించి చెప్పకుండా ఉండేలా చేస్తాడా? నో మేడం, నేను అలా ఏమీ చేయలేదు. లేదు మేడం, ఇతనే చేశాడు, మొత్తం ఇతనే చేశాడు. నో నో ఆకర్ష్, నేను చేయలేదు. నువ్వే చేసావు, నువ్వే చేసావు. ఆగండి ఆగండి ఆగండి, ఆ అమ్మాయిని పిలవండి, నేను మాట్లాడతాను. ఇంకెక్కడ అమ్మాయి మేడం? ఇతని మాటలకి సగం చచ్చిపోయి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఏంటి, వెళ్ళిపోయిందా? అవును మేడం, గుండెల్లో గుడి కడతాడనుకున్నవాడు గుండెని ముక్కలు చేసేస్తే ఇంకా వాడి ముందు ఎలా నిలబడి ఉంటుంది మేడం?
ఆకర్ష్, అంటే ఇప్పుడు ఈ నిశ్చితార్థం? అవును మేడం, అందరి ముందు చెప్తున్నాను, ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. సారీ మేడం, మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోయింది. ఆకర్ష్, పిచ్చితనంగా మాట్లాడకు. అక్కడ ఆడపిల్ల జీవితం పాడైపోతుంటే టైం వేస్ట్ గురించి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతకన్నా దారుణమైన మాటలే మాట్లాడగలిగాడు మేడం. ఈ పిచ్చోడికోసారి చెప్పండి మేడం, తను చేజార్చుకున్న అమ్మాయి అందరు అమ్మాయి లాంటిది కాదని చెప్పండి మేడం. వేలల్లో లక్షల్లో కూడా చిన్ని లాంటి అమ్మాయి దొరకదని చెప్పండి మేడం. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవును మేడం, తను ప్రేమించిన అమ్మాయి చిన్నియే. బావా, అనిరుద్ చెప్పేది విను బావా, అక్క చాలా మంచిది. నువ్వు మాట్లాడకు రూపా. చిన్ని చిన్ని పెళ్లి కూతురా? తను వెళ్ళిపోయిందా? ఆగమ్మి, యాడికి పోతుండావు? నీకు పుణ్యం ఉంటాది. జరిగిన దానికే గుండె ఆగిపోయేలా అయినది. జరగరాంది ఏదన్నా జరిగితే నిజంగా ఈ గుండె ఆగిపోతుంది. అమ్మీ ఆగమ్మి, మనం వెళ్ళి మాట్లాడదాం అంటుంటే. మాట్లాడతావా? ఎవరితోమా? కమ్మిన మబ్బుల్ని నిజమని నమ్మే ఆ మడిసితోనా? వెనుకున్న సూర్యుడు వెలుగుల్ని చూడలేని ఆ మడిసితోనా? మనసుని చూడని ఆ మడిసితో ఇంక మాట్లాడేదిలా? మనం మాట్లాడేది ఆ ఇంజనీర్ సార్తో కాదు, నీ నేస్తంతో. నేస్తంతోనా? అవు అమ్మే, నేస్తంతో మాట్లాడితే అంతా సరైపోతాది. తామ్మే, ఈడ సమస్య వస్తే నేస్తం కాడికి పోతే ఎట్టా సరవుతాదమ్మా? ఆమెతో మాట్లాడేదానికి మనం ఆడికి పోయేదిలా. ఆమె వచ్చినది. వచ్చినాదా? యాడికి? నిశ్చితార్థానికి. ఏంది? ఇంజనీర్ సారు పని చేస్తుండాది నీ నేస్తం కాడనేంటమ్మే. అసలు ఇంజనీర్ సారు మాట్లాడుతుండప్పుడే నేను కిందను నా పెద్ద ఆమెతో మాట్లాడి పైకి తీసుకొచ్చేసుంటే ఈ సమస్య ఉండేది కాదు. నీ బతుకు నిలబడిపోయేది. నువ్వు రాణివైపోయేదానివి. రాణి ఇంకా ఆలోచనలు మానేమ్మా. లా అమ్మి లా, నేను చెప్తుంది ఏరు. ఆ పెద్ద ఆమెతో ఒక్క తూరి మాట్లాడుంటే ఖచ్చితంగా నీ బతుకు మారిపోయి ఉండేది. కానీ నా పిచ్చి బుర్రకి ఆ సమయంలో అంత ఆలోచన రాలా. ఇంజనీర్ సార్ నోటి నిండా ముళ్ళు పెట్టుకొని ఆ ముళ్ళని నీ మీదకి ఉంచుతా ఉంటే నా మనసంతా ఇలా ఇల్లాడిపోయినదే. కానీ నాకు పెద్దామె కిందనే ఉండాదని దాస రాలా. నువ్వు బయటకొచ్చేస్తూ ఉంటే యాదన్నా చేసుకుంటావేమో అని కాళ్ళు చేతులాడక భయంతో నీ వెనకే పరిగెత్తుకొచ్చేసినానే గాని ఆమెతో మాట్లాడాలన్న ఇసేమే మర్చిపోయా. ఇదంతా నా కర్మమ్మి, నా కర్మ. నా చేతులతో నేనే నీ భవిష్యత్తుని పాడు చేస్తుండా. నా తెలివిలేని తనానికి నీ బతుకుని బలి చేస్తుండా. అయినా ఇప్పటికైనా మించిపోయిందాన్లా. పామ్మి వెళ్దాం, ఎల్లి ఆ పెద్దామితో మాట్లాడేద్దాం. ఏమని మాట్లాడతావుమా? అదంతా ఆడికెళ్ళి నాకు చెప్తా గాని పా. వద్దుమా, నాకు నేస్తం ముందుకి వెళ్ళేది ఇష్టంలా. క్యా? వద్దుమా, ఇట్లాంటి పరిస్థితిలో నేస్తానికి నా మొగం చూపించలేను. సెడి బంధువులింటికి పోకూడదు గాని స్నేహితుల సాయం తీసుకోవచ్చు. నేను తీసుకోలేనుమా. ఇన్నాళ్ళు కలవని నేస్తాన్ని కష్టం వచ్చింది కదా అని వెళ్ళి కలవలేను. అదేందమ్మి అట్ట మాట్లాడుతుండావో? నా మాటిను, రా వెళ్దాం, రా. లామ్మా, నేను రాను.
అట్టనమాకమ్మి. ఎన్ని దినాల నుండో మనం ఆమెని కలిసేదానికి చూస్తూ ఉండాం. ఇప్పుడు ఆమె మన కాడికొచ్చినాది. నేస్తం నిశ్చితార్థానికి వచ్చినది. మన ఉండవని కాదుమా, ఆయన పిలిచినాడని. అయితే యాందమ్మి, ఇప్పుడు ఆమె మీ ఇద్దరి మధ్యలో వచ్చిన గొడవని తీరుస్తాది. ఆమె చెప్తే ఇంజనీర్ సారు ఇంటారు. ఆమె కాడి పనిచేస్తూ ఉండారుగా, తప్పకుండా ఇంటారు. రామ్మి అంటే యాందిమా, ఆమె చెప్తే నమ్మి నన్ను పెళ్లాడతాడా? ఆమె చెప్పకపోతే ఇడిసేస్తాడా? నమ్మకం నా నేస్తం మీద ఉండాలనా, నా ప్రేమ మీద ఉండాలనా? నమ్మిక నీ మీదనే ఉంటాది. కానీ ఆడుండది నమ్మకం కాదుమా, అనుమానం. అనుమానం ఉండా చోట అభిమానం ఉంటాదా? అవమానం జరిగిన చోట ఆత్మీయత దొరుకుతాదా? లామా లా. అట్టని అంత ప్రేమించిన మడిసిని నాతో దెబ్బలాడి మరీ నీ బతుకులోకి తెచ్చుకునే దానికి చూసిన మడిసిని ఏదో మాట వచ్చినాదని ఏడిసేస్తావా? రామ్మి, అయ్యే మాటలు కావుమా, కత్తులు. ఆ మాటకి పదును లేకపోవచ్చు, కానీ దానికి మనసుని ముక్కలు చేసే శక్తి ఉన్నది. ముక్కలైన ఈ మనసుని తీసుకెళ్లి నేస్తం కాళ్ళకాడ వేస్తే ఆమె దాన్ని అతికిస్తాదా? నేను నేస్తాన్ని సొమశిలలో ఎట్టా చూసినానో తెలుసా? అట్టాటి మడిసికి ఈ మాదిరి వెళ్ళి కనపడాలనా? నువ్వు ఆమెని కలవకపోవడమే సానా మంచిదైనది. లా అంటే నేస్తం పైకొచ్చేసరికి ఆయన గారు నన్ను అంతంత మాటలు అంటా ఉంటే, ఆ మాటలింటా నేను బిక్క చచ్చిపోయి ఉంటే, నువ్వు నా కోసం ఏడుస్తా ఉంటే, డాక్టర్ సారు ఏమీ చెయ్యలేక నిల్చొని ఉంటే, నేస్తం వచ్చి ఏమనుకుంటాది? ఆ దానికే చెప్తా ఉండా, నువ్వు నేస్తాన్ని కలవందే మంచిదైనది. ఆ దేవుడు మేలేసేసినాడు. మేలు పేవించినోడితో బంధం తెగిపోవడం మంచి ఇసేవా అమ్మి? మా అవమానించే వాళ్లతో స్నేహం, అనుమానించే వాళ్లతో బంధం ఉంచుకోవడం కంటే తెంచుకోవడమే మంచిది. ఇప్పుడు నీ బతుకు సుఖాన్ని లేని పడవైపోయినది. తనకి దారెవరు చూపిస్తారమ్మి? ఎవరు చూపిస్తారు? ఆకలితో ఉండా కడుపు, ముక్కలైన మనసు బతుకి కావాల్సిన పాఠాలు నేర్పిస్తాయి, బతికే దారిని చూపిస్తాయి. ఎంత పని చేశావు ఆకర్ష్. అబ్బాయి గురించి తెలుసుకోవాలంటే అతని చేతుల్ని గమనించాలి, కానీ అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే ఆమె మాటలు వినాలి. నువ్వు ఇన్ని నెలలుగా చిన్ని మాటలు వింటూ కూడా ఎలా చిన్ని గురించి తప్పుగా అనుకున్నావు? అసలు చిన్ని తప్పు చేసిందని ఎలా నమ్ముతున్నావు? తను చెప్పే మాటలు ఒకటి, చేసే పని ఒకటి. ఆడపిల్ల ఒకేసారి రెండు పనులు చేయగలదు, కానీ ఒకేసారి రెండు రకాలుగా ప్రవర్తించలేదు. కానీ మగాడలా కాదు. ఒకసారి
ఒక్క పనే చేయగలడు, కానీ 2 రకాలుగా ప్రవర్తించగలడు. చిన్ని తప్పు చెయ్యదు ఆకర్ష్. మీకు చిన్ని అంటే ఇష్టం ఉండొచ్చు మేడం. మీకు ఎలా పరిచయం అయిందో తన గురించి మీకేం తెలుసో నాకు తెలియదు. కానీ నాకు తెలిసి తను నన్ను మోసం చేసింది అంతే. ఆకర్ష్, నువ్వు చదువుకున్న చదువు, నీకున్న విఘ్నత, సంస్కారం ఇంతేనా? నువ్వు పెద్ద ఇంజనీర్వి, ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు కట్టావు, ఆ బిల్డింగ్ సైన్స్ తెలుసుకున్నావు. కానీ ఆడపిల్ల మనసుని తెలుసుకోలేకపోయావు. జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదు. మేడం, ఆ విషయం మేమందరం చెప్పాలని చాలా ట్రై చేశాం మేడం, కానీ బావ వినిపించుకోలేదు. పాపం అక్క ఎంతో బాధపడి వెళ్ళిపోయింది మేడం. అందరూ ఎన్ని మాటలైనా చెప్తారు మేడం, ఎందుకంటే బాధ వీళ్ళది కాదు కదా. నాకు తెలుసు నేను చిన్ని కోసం ఎంత బాధపడ్డాను. తన కోసం చచ్చిపోవాలనుకున్నాను. చచ్చిపోయినా సరే తన మీద ప్రేమ తీరదు అనిపించేది. అంత ప్రేమ తనంటే. అలాంటిది నా దగ్గర నిజాన్ని దాచి నన్నే మోసం చేసింది. ఎవరి కోసం మేడం? చిన్ని ఎవరి కోసం ఏమీ చేయలేదు. కేవలం ఆకర్ష్ కోసమే ఆలోచించింది. ఆకర్ష్ కోసమే ఈ విషయాన్ని దాచింది. ఆ విషయం తెలిస్తే ఇతనికి ఏం జరుగుతుందో అని భయపడింది. అరే, తనకి నష్టం జరుగుతుందని ఊహించలేకపోయింది. తన ప్రేమే తనని దోషిని చేస్తుందని అనుకోలేకపోయింది మేడం. అనుకోలేకపోయింది. తప్పు చేసింది చిన్ని కాదు మేడం, ఆకర్షే తప్పు చేశాడు. డాక్టర్ గారు, ఆకర్షదొక్కటే కాదు, మీ తప్పు కూడా ఉంది. మీరిద్దరూ కలిసి చేసిన తప్పుకి చిన్ని జీవితం బలవ్వబోతోంది. చిన్ని గురించి నాకు చెప్పకుండా తప్పు చేశారు. చిన్నీనే తను ప్రేమించిందని ఆకర్ష్ చెప్పలేదు. అనుమానించాడు, పంపించేశాడు. కనీసం మీరైనా నేనిక్కడ కనపడగానే ఈ నిశ్చితార్థం చిన్నీదేనని, రవణమ్మ చిన్ని ఇక్కడే ఉన్నారని నాకెందుకు చెప్పలేదు? అలా చెప్పుంటే ఇలా జరుగుండేదే కాదు. మీకు తెలుసు నేను చిన్ని గురించి ఎన్ని నెలలుగా వెతికిస్తున్నానో, ఎంత తపన పడుతున్నానో. అలాంటి మనిషిని మీ ఇద్దరి దగ్గర ఉంచుకొని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నా నేస్తాన్ని నా నుంచి దూరం చేసేశారు. లేదు మేడం, వాళ్ళు మా ఇంట్లో ఉన్నప్పుడే ఎన్నోసార్లు మీకు చిన్ని గురించి చెప్పేద్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. చివరికి నేను మిమ్మల్ని ఇక్కడ చూడగానే ఇంకా చెప్పేద్దామని నా నోటి చివరి వరకు వచ్చింది, కానీ చెప్పలేకపోయాను మేడం. అదే ఎందుకు డాక్టర్ గారు, ఎందుకు చెప్పలేదు? ఆ విషయం మీకు చెప్తే వాళ్ళ ప్రాణాలకి ఎంతో ప్రమాదం ఉందని రమణమ్మ గారు భయపడ్డారు మేడం. అందుకే వాళ్ళు తమ గురించి మీతో చెప్పొద్దని ఒట్టేయించుకున్నారు.
ఏంటి నాకు వాళ్ళ గురించి తెలిస్తే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదమా? అదేంటి? అదేంటో నాకు కూడా తెలియదు మేడం, కానీ వాళ్ళకి థ్రెట్ ఉందని మాత్రం చెప్పారు. అలాంటిదేం ఉండదు డాక్టర్ గారు. నన్ను కలిస్తే వాళ్ళని చంపే వాళ్ళెవరుంటారు? అయినా అలాంటిదేదైనా ఉంటే నాకు చెప్తే నేను చూసుకునేదాన్ని కదా, వాళ్ళని నేను కాపాడుకునేదాన్ని. ఏమో మేడం, మాటిచ్చాను కాబట్టి కట్టుబడి ఆగిపోయాను. డాక్టర్ గారు ఇప్పుడు ఆగొద్దు, వెళ్ళండి. వెళ్ళి చిన్ని ఎక్కడుందో వెతికి తీసుకురండి. దయచేసి త్వరగా వెళ్ళి వెతకండి డాక్టర్ గారు. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు. వెతికి తీసుకురండి. నాకు చిన్ని కావాలి డాక్టర్ గారు, నా నేస్తం నాకు కావాలి. అలాగే మేడం, ఒక్క నిమిషం. ఆగండి రుతు. మేడం, ఐఎమ్ సారీ టు సే దిస్. చిన్ని మీకు కావాలేమో, నాకు అక్కర్లేదు. డాక్టర్ గారు నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. చిన్నిని వెతికి తీసుకురండి. అలాగే మేడం.